హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇంకా ఇంటికి వచ్చాక భోంచేసేటప్పుడు వాళ్ళ తమ్ముడు చేసిన ప్రతి ఒక్క డిష్ని సపరేట్గా టేస్ట్ చేసి అనలైజ్ చేస్తున్నట్లు చేస్తుంటే, ఎందుకు అలా తింటున్నావు, ఏదో నన్ను టెస్ట్ చేసేదానిలాగా అని అంటే, ఇలా నువ్వు అంకుల్కి ఫోన్ చేసావన్న విషయం నాకు తెలిసింది. నీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట కదా, నువ్వు అదే అకాడమీలో జాయిన్ అవుతున్నావా, మరి నీకు నిజంగానే ఆ టాలెంట్ ఉందో లేదో చూద్దామని తింటున్నాను అని అన్న వెంటనే, చిన్నగా ఉన్నప్పటి నుండి నువ్వే ఒక్కదానివే నన్ను కష్టపడి పెంచుతున్నావు, అందుకే నీకు హెల్ప్ చేయాలన్న దాంతో వంట నేర్చుకున్నాను. తర్వాత దాని మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే నాకు ఆల్రెడీ టాలెంట్ ఉన్న దాంట్లో నేను ఎందుకు ఇంకా నా టాలెంట్ని పెంచుకొని దాన్ని ఒక ప్రొఫెషన్ లాగా చేసుకోకూడదు అనిపించింది. అందుకే అంకుల్కి కాల్ చేశాను అని చెప్తాడు. వెంటనే నీకు ఒక విషయం చూపించాలిరా అంటూ తీసుకెళ్ళి, చిన్నగా ఉన్నప్పటి నుండి వాళ్ళ తమ్ముడి ఫ్యూచర్ కోసం తను కష్టపడి సంపాదించిన డబ్బులు కొంత భాగం వాళ్ళ తమ్ముడు కోసం సేవింగ్స్ చేస్తూ వస్తుంది. అలా ఒక బ్యాంక్ అకౌంట్లో వేసి పెడుతుంది. అది ఇప్పుడు ఇచ్చి, ఈ డబ్బుని నీకోసమే ఎత్తిపెట్టాను కాబట్టి ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు, అందుకే నీకు అప్పచెప్తున్నాను, ఇది నీ అకాడమీ కోసం, ట్యూషన్ ఫీజు కోసం, క్లాసెస్ కోసం వాడుకో అని చెప్తే, అందుకు థ్యాంక్ యూ చెప్పి, ఎందుకు ఇప్పుడు ఈ అమౌంట్ అంతా నాకు వద్దు అని అంటాడు. ఉన్ని తీసుకో అని చెప్తే, నాకెందుకు ఇలా పాస్బుక్ ఇస్తున్నావు, ఇది పట్టుకుని నేను ఎక్కడ తిరగాలి, నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయంటూ జోక్ చేస్తాడు. అలా నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చూడు నువ్వు అంటూ తీసుకుంటుంటే, అక్క పర్సనల్ థింగ్స్ ముట్టుకోకూడదని తెలుసుగా అని అనడంతో సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళ తమ్ముడిని ఎందుకు ఆపిందంటే, జువాన్ వాళ్ళ అమ్మ జువాన్తో బ్రేకప్ చెప్పుకోవడానికి యోన్సోకి అమౌంట్ ఇచ్చి ఉంటుంది కదా, అది దాంట్లోనే ఉంటుంది. ఆ అకౌంట్లోనే ఆ డబ్బులు ఉండడం వల్ల అది వాళ్ళ తమ్ముడు చూస్తే బాగుండదు కాబట్టి చూడనివ్వకుండా ఆపడానికి అలా అనింటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన యోన్సు జువాన్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. ఇంత సడన్గా ఎందుకు కలవాలనుకుంటున్నావు అని వాళ్ళ అమ్మ అడగడంతో, ఈ డబ్బు మీకు తిరిగి ఇచ్చేయడానికే మిమ్మల్ని కలవాలనుకున్నాను అంటూ ఆ డబ్బుని వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు నీ ప్రామిస్ నిలబెట్టుకోలేనని చెప్తున్నావా, తనతో బ్రేకప్ చెప్పుకోలేవా అని అంటే, ఈ డబ్బుని నేను యాక్సెప్ట్ చేసింది అందువల్లనైనా నేను తనతో బ్రేకప్ చెప్పుకుంటానేమో అని, కానీ నా మనసు నా మాట వినట్లేదు, అందుకే ఈ డబ్బుని తిరిగి ఇచ్చేస్తున్నాను అని మన యోన్సో అనడంతో, నేను ఇంతకుముందు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఒక ప్రాక్టికల్ అమ్మాయివి, రియాలిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతావని అనిపించింది కాబట్టి నువ్వు ఇప్పుడు కలిసి మాట్లాడాలంటే నేను ఒప్పుకున్నాను, కానీ నువ్వు చెప్పిన ఈ ఆన్సర్ వల్ల నాకు ఆ నమ్మకం పోయింది కాబట్టి నీకోసం ఇంకా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇంకా మన యోన్సో సాడ్గా అక్కడ నుంచి ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే తన బ్యాడ్జ్ వర్క్ చేయదు. ఎందుకు వర్క్ చేయకుంది అని అక్కడే ఉన్న సెక్యూరిటీని అడగడంతో, అతను చెక్ చేసి మీరు రెసిగ్నేషన్ని ప్రొసీడ్ చేశారు, అందుకే వర్క్ అవ్వట్లేదు అని చెప్పడంతో, ఇంకా తన వస్తువులు తీసుకోవడానికి లోపలికి వెళ్ళి అంతా ప్యాకింగ్ చేస్తూ ఉంటుంది. వెంటనే అక్కడికి వచ్చిన వీళ్ళిద్దరూ, మీరు క్విట్ చేస్తున్నారు అంటే కొద్ది రోజులు టైం ఉంటుంది అనుకున్నాను, కానీ అప్పుడే వెళ్ళిపోతున్నారా అని సాడ్గా ఫీల్ అవుతారు. మీరు మళ్ళీ డేటింగ్ చేసుకుంటున్నారన్న విషయం మాకు తెలిసి మీరు ఇబ్బంది పడకూడదని ఇలా క్విట్ చేస్తున్నారా, మేము అసలు తెలిసినట్లు కూడా ఉండము, ప్లీజ్ అప్పుడే జాబ్ని రిజైన్ చేయకండి అని అడుగుతున్నా, లేదు నేను వెళ్ళిపోవాల్సిన టైం ఇదే, ఇంకా ఫ్యూచర్లో ప్రాజెక్ట్కి కంప్లీట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంది, ఎప్పుడైనా ప్రాజెక్ట్లో ఏ డౌట్ వచ్చినా నన్ను కలిసి వెంటనే మాట్లాడండి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతుంటే, అంతలో అక్కడికి వచ్చిన మన హీరో ఏమైంది అని చూస్తాడు. అప్పుడే మన యోన్సో జాబ్ క్విట్ చేస్తుందని అనుకోలేదు అని వాళ్ళ బాధపడడంతో, ఏంటి జాబ్ మానేస్తున్నావా, నేను రిజిగ్నేషన్ని ప్రొసీడ్ చేయకుండానే ఎలా రిజైన్ చేస్తున్నావు అని వెంటనే జరిగిందంతా అర్థం కావడంతో కోపంగా అక్కడ నుండి బయలుదేరుతుంటే, వెంటనే పరిగెత్తుకుంటూ యోన్సో వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అలా తనని పక్కకి తీసుకెళ్ళి, నేను మీ అమ్మని కలిశాను, ఎందుకు కలిశావు అంటూ హీరో తిడతాడు. నీతో బ్రేకప్ చెప్పుకోమని డబ్బులు ఇచ్చింది కదా, అది నా దగ్గర ఉన్నంత వరకు నేను నీకు ఆన్సర్ ఇవ్వలేను, అందుకనే ఆ గిల్టీని నేను భరించలేకనే ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయడానికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి చేసిన తర్వాత కొంచెం మనశ్శాంతిగా ఉంది నాకు. ఈ విషయం నీకు ఎందుకు ముందే చెప్పలేదు అని నీకు కోపం రావచ్చు, ఎందుకు చెప్పలేదంటే అనవసరంగా నువ్వు టెన్షన్ పడతావు, మీ అమ్మని కలిస్తే మీ మమ్మీ నన్ను ఎలాంటి మాటలు అంటుంది, అందుకు మళ్ళీ నా మనసు ఎక్కడ మారుతుందో అని నువ్వు టెన్షన్ తీసుకుంటావు, అవన్నీ వద్దని నీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా కదా, ఎవరు ఏం మాట్లాడినా ఎన్నన్నా నా మనసు మారదు కాబట్టి నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను నీతోనే ఉంటాను అని అంటుంది.
అలా ఇంకా ఇంటికి వచ్చిన మన యోన్సో ఎప్పటి నుండో మధ్యాహ్నం పూట పడుకోవాలని అనిపిస్తుంది కదా, ఈరోజు పడుకుందాము, రాత్రి వరకు పడుకుంటాను అని పడుకుంటుంది. కానీ కరెక్ట్గా 20 నిమిషాలకి మెలకు వచ్చేస్తుంది. కరెక్ట్గా 20 నిమిషాలు కూడా పడుకోలేకుండా ఉన్నానా నేను అని అనుకుంటుంది. తర్వాత సాడ్గా బయటకు వస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ కంపెనీ గ్రూప్లో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గ్రూప్లో వర్క్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు కాబట్టి ఈ గ్రూప్ నుండి నేను ఎగ్జిట్ అయిపోతాను అని యోన్సో మెసేజ్ చేస్తుంది. అది చదివిన వెంటనే ఎందుకు ఇప్పుడు ఆ గ్రూప్లో మెసేజ్ చేశావు నువ్వు అంటూ డెప్యూటీ లీడర్ ఈ అమ్మాయిని తిడతాడు. కొత్త గ్రూప్ని క్రియేట్ చేయలేవా అని అంటే నాకు ఆ ఆలోచన తట్టలేదు అని అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ మీటింగ్కి బయలుదేరతారు. అలా అక్కడ మీటింగ్లో వాళ్ళందరూ యోన్సో గురించి మాట్లాడుకుంటుంటే ఏ విషయం అసలు ఏమైంది అని కనుక్కోవడంతో ఈరోజు మార్నింగ్ యోన్సో ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు తన బ్యాడ్జ్ స్కాన్ కాలేదంట. ఎందుకంటే తనకు తెలియకుండానే తన రెసిగ్నేషన్ లెటర్ని ప్రొసీడ్ చేశారంట అని తెలుసుకొని వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించి ఓహో యోన్సో జువాన్ ఇద్దరు మళ్ళీ ఇప్పుడు డేటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అమ్మకి ఈ విషయం తెలిసిన వెంటనే మన డైరెక్టర్ గారికి కూడా తెలియకుండా మన యోన్సో రిజిగ్నేషన్ని ప్రొసీడ్ చేపించేసింది. అందుకే సడన్గా అలా జాబ్ మానేయాల్సి వచ్చింది. ఎంత పాపం కదా అని మాట్లాడుకుంటూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన లీ ఇదంతా వింటాడు. మీరేంటి ఇక్కడ అని వాళ్ళు షాక్ అవుతే మార్కెటింగ్ టీంని కలవడానికి వచ్చాను, మీకోసం స్నాక్స్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి యోన్సో జాబ్ మానేసిందా అని కనుక్కుంటాడు. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రిజైన్ చేద్దాము అని రిజిగ్నేషన్ లెటర్ని సబ్మిట్ చేసింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది ముందుకు జరిగి ఈరోజు తనది లాస్ట్ వర్కింగ్ డే అయ్యింది అని చెప్పిన వెంటనే అవునా అని అనుకుంటాడు. అలా అక్కడ నుండి వచ్చేసిన మన లీ యోన్సోకి ఫోన్ చేసి మీరు జాబ్ మానేశారంటనే నేను మీ వల్లనే ఈ ప్రాజెక్ట్ని ఒప్పుకున్నారు, అలాంటిది మీరే ఈ ప్రాజెక్ట్లో లేకపోతే ఇంకెలా జరుగుతుంది, కాంట్రాక్ట్ని బ్రేక్ చేసినట్లే కదా ఇది అంటూ వెంటనే నన్ను వచ్చి నా స్టూడియోలో కలవండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఎందుకు ఇప్పుడు ఎలాంటి ర్యాష్ డెసిషన్ తీసుకుంటాడేమో అన్న భయంలో వెంటనే మన యోన్సో ఈలీ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక్కడేమో జువాన్ శివాన్తో మాట్లాడుతూ యోన్సో ఇలా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళిందన్న విషయం చెప్పిన వెంటనే ఏంటి ఆ పిల్లకి ఎంత ధైర్యం రా మన అమ్మని కలవడానికి వెళ్ళింది, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు, మరి నువ్వు అమ్మని ఎలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనని, అయినా నువ్వు చేయడానికి ఇంకేం మిగిలిందిలే, ఇంట్లో నుండి వెళ్ళిపోయావు, అమ్మ చెప్పిన మాటలు వినట్లేదు, అబ్రాడ్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఇంక నువ్వు చేయడానికి ఏముంది, అమ్మ కాళ్ళ మీద పడ్డం తప్ప అని అంటాడు. ఇక్కడేమో యోన్సో లీ వాళ్ళ స్టూడియోకి వెళ్ళిన వెంటనే ఒక పెద్ద బొకేని తీసుకొచ్చి అంత కష్టపడి వర్క్ చేసి అట్ లాస్ట్ రిజైన్ చేసి ప్రస్తుతానికి బ్రేక్లో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ అని బొకేనిస్తాడు. మీ వల్లనే నా ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని చేయగలిగాను, అందుకు నేను మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఏం చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న నాకు మీరు మీ ఎగ్జిబిషన్ ద్వారా ఒక మంచి దారిని చూపించారు. పైగా అక్కడ ఉండేది మీరు కాబట్టి మీకోసం నేను త్వరగా డెసిషన్ తీసుకున్నాను, అందుకే మీకు థ్యాంక్ యూ ఫీల్ అవుతున్నాను అంటూ ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి వెళ్తాడు. అందులో మన జువాన్ కాల్ చేసి ఎక్కడున్నావు అని యోన్సోని కనుక్కుంటే ఇలా బయటకు వచ్చాను అని అబద్ధాలు చెప్తుంది. అందులో కంగ్రాచులేషన్స్ అనుకుంటూ గట్టిగా పాడుతూ లీ కేక్ని తీసుకొస్తాడు. ఎవరలా నిన్ను గట్టిగా కంగ్రాచులేట్ చేస్తున్నారు, ఎక్కడున్నావు అని జువాన్ అడగడంతో ఇలా లీ వాళ్ళ స్టూడియోకి వచ్చాను, నాకు కూడా తెలియదు ఇదంతా ప్లాన్ చేశాడని అని చెప్తూ ఉండగానే సరే కాల్ కట్ చేయి అంటూ పెట్టేస్తాడు. జువాన్ అప్పుడే పెట్టేశావా అని అంటూ ఉండగానే కరెక్ట్గా 25 minutes అని అంటే ఏంటి అని అంటుంది హీరోయిన్. కరెక్ట్గా 25 minutesలో హీరో ఇక్కడ ఉంటాడు చూడు, మీ ఆఫీస్ నుండి ఇక్కడికి రావడానికి 15 minutes పడుతుంది, కానీ నీకోసం జువాన్ 25 minutesలో ఇక్కడికి వస్తాడు అంటే ఎందుకు వస్తాడు అని అంటే బెడ్ కట్టుకుందామా అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కేక్ తింటూ ఉన్నప్పుడు దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడ చాలా మంచి వైన్ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి అక్కడే డిన్నర్ చేద్దామా అని అంటే అంతలో యోన్సో అనుకుంటూ జువాన్ వస్తాడు. ఇంకా 25 minutes కూడా కాలేదు, అప్పుడే అంత ఫాస్ట్గా వచ్చేసాడా అని షాక్ అవుతాడు మన లీ.
పద ఇక్కడ నుండి ముందు వెళ్దాము అంటూ హీరోయిన్ని లాక్కెళ్తుంటే లీ వెళ్ళి హీరోయిన్ని పట్టుకొని మీరు నాతో పాటు ఈరోజు డిన్నర్ చేస్తానని చెప్పారు అని లీ అంటే లేదు తను ఈరోజు నాతో పాటు డిన్నర్ చేస్తుంది అని జువాన్ అంటాడు. లేదు నాతో పాటు అంటే నాతో పాటు అంటూ ఇద్దరు హీరోయిన్ని లాక్కుంటూ గొడవ పడుతుంటే హీరోయిన్ ఇద్దరిని విదిలించుకొని చూడండి మళ్ళీ ఇద్దరు ఇలానే బిహేవ్ చేస్తున్నారు అంటూ ఇద్దరిని విదిలించుకొని జువాన్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను అతనితో పాటు డిన్నర్ చేస్తాను, నీతో ఇంకా ఎప్పుడైనా డిన్నర్ చేయొచ్చు కదా అని అనడంతో మన జువాన్ సాడ్గా ఫీల్ అవుతాడు. కానీ వెంటనే లీ దగ్గరికి వెళ్ళి మనం అఫీషియల్గా మీట్ అవుతున్నాం కాబట్టి జువాన్ కూడా మనతో జాయిన్ అవ్వచ్చు కదా, తప్పులేదు కదా, కాబట్టి మనం ముగ్గురం కలిసి వెళ్దాము అని అంటుంది. దాంతో జువాన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. లీ అనవసరంగా వీడు కూడా జత అయినాడు ఇప్పుడు అని అనుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.